చెప్పారు. రైట్. గఫూర్ గారు, ఫైనల్లీ చంద్రబాబు నాయుడు గారు ఈ మొత్తం దీన్ని తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఏదో అక్కడ ఇక్కడ ఒక తప్పు జరిగింది లేదా 2 తప్పులు జరిగాయి, చిన్న చిన్న తప్పులు అని అంటే వాటిని మనం సరి చేసుకొని ముందుకెళ్ళొచ్చు, గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి. బట్ ఇక్కడ ఒక విధ్వంసమే జరిగింది. ఒక 5 ఏళ్ల పాటు పాలసీల పరంగా కానీ లేకపోతే వనరుల పరంగా కానీ అన్ని రకాలుగా ఒక విధ్వంసమే జరిగింది. దీన్ని మళ్ళీ మనం రివైవ్ చేసుకోవాలి అని అంటే మీరే మెయిన్ ఇది అని చెప్పి ఆఫీసర్లని ఆయన పదే పదే కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారనుకోవచ్చు, లేకపోతే రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేశారనుకోవచ్చు, లేదా ఇది మీ బాధ్యత అని వాళ్ళ కొద్దిగా కాషన్ చేసే పరిస్థితి కూడా అనుకోవచ్చేమో మనం. ఇది వాళ్ళు దాన్ని అంత ఓన్ చేసుకుంటారు అనిపిస్తుందా? చేసుకుంటారు సార్. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడైతే ఒక అంటే వీళ్ళు తమ సులాభం కోసం రాష్ట్రాన్ని కొల్లగొట్టరు, వీళ్ళు ప్రజల కోసం తపన పడుతున్నారు, మనం కనుక సక్రమంగా పనిచేయకపోతే మనం అకౌంటబుల్ అవుతాము అనేటువంటి వాతావరణం కనుక ఉంటే ఖచ్చితంగా పనిచేస్తారండి. పని చేయకుండా ఇప్పుడు వాళ్ళు ఐఏఎస్ అయింది పనిచేయడం కోసమే కదా. నాకు ఇప్పుడు మీరు ఈ చంద్రబాబు నాయుడు గారు మానుకొని ఉండగలుగుతారా అన్నారు కదా, నేను ఇటీవల కలిసామండి మా పార్టీ తరఫున. చంద్రబాబు నాయుడు గారిలో ఆ మార్పు అయితే కనపడుతుంది. ఒక తపన, మనం రాష్ట్రానికి సంథింగ్ వీ హ్యావ్ టు డూ అనేటువంటి ఒక తపన అయితే మాటల్లో కనపడుతుంది. అది ఆయన సిన్సియర్గానే చెబుతూ ఉంటున్నాడు. దాన్ని ఆచరణలో గట్టి తీసుకుని పోవాలని చూడాలా. ఇప్పుడు ఈ సమీక్షలు కూడా ఆయనంతగా ఆయనే చెప్తున్నాడు, నేను గంట తరబడి సమీక్ష చేయను అని. చాలా కరెక్ట్. ఎందుకంటే పోయినసారి ఆయనకు వచ్చిన చెడ్డ పేరు ఎంప్లాయీస్తో అదే. ఇప్పుడు సమీక్షకు కలెక్టర్ ఒక్కడు ఉన్నాడండి, ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ కూర్చోవాలా. హెడ్ కూర్చోవాలంటే హెడ్ ఏం చేస్తాడు, తన డిపార్ట్మెంట్కి సంబంధించిన ముఖ్యులందరినీ ఇన్ఫర్మేషన్తో రెడీగా ఉండమంటాడు. కాబట్టి ఒక వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుందంటే ఒక 100 మంది 120 మంది అలా పడిగాపులు కాస్తుంటారు. వాళ్ళందరిలో ఏంటంటే అర్ధరాత్రి అపరాత్రి ఏంది అని విపరీతంగా బాధపడినారు. అది అనుకుంటాను నేనే అని ఆయన రియలైజ్ కావడం మాత్రం చాలా గొప్ప విషయం. కాబట్టి సమీక్షలు జరగాలి, పీరియాడికల్గా జరగాలి. ఆ తర్వాత ఇబ్బంది లేని పద్ధతిలో ఎంప్లాయీస్ కానీ వాళ్ళ కుటుంబాలకు కానీ ఇబ్బంది లేని పద్ధతిలో ఆ టైమింగ్ చూసుకొని ఆయన చేస్తే మంచిది. ఆ రకంగా ఆయనంతగా ఆయన రియలైజ్ అయినారు కాబట్టి అమలు చేస్తారు అనేసి నేను అనుకుంటున్నాను. రెండవది ఏమంటే ఈ ప్రకృతి వనరులు అండి. ఇప్పుడు జేపీ మనం చాలా సందర్భాల్లో డిస్కస్ చేసినాం. ఈ జేపీ అసోసియేట్స్ ఎక్కడదండి, బినామీ కంపెనీ అండి. అది ఢిల్లీలో దివాలా తీసినటువంటి ఒక కంపెనీ యొక్క అడ్రస్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి మొత్తం ఎమ్మెల్యేలని కొల్లగొట్టింది. ఇసుక కొల్లగొట్టిందంటే ఎమ్మెల్యేలే. నాకు తెలిసి ఒక 2-3 నియోజకవర్గాలకు ఒక్కో నియోజకవర్గానికి 30 కోట్లు ఆ ఇసుక సిండికేట్ నుంచి పంపించారు మా జిల్లాలో. కాబట్టి ప్రజాధనాన్ని, ప్రకృతి వనరుల్ని, ప్రజాధనాన్ని కొల్లగొట్టి ఎలక్షన్ జరపడం, రాజకీయాలు జరపడం ఎవడిచ్చాడండి వీళ్ళకు? వీళ్ళ అబ్బా జాగిరంట ఇది. కాబట్టి నాట్ ఓన్లీ ఆన్ స్టాండ్ అండి, ల్యాండ్, గ్రానైట్. ఇప్పుడు అయ్యన్న పాత్ర గారు మొన్న చెప్పారు నర్సీపట్నంలో లాటరైట్, అది బాక్సైట్ కూడా మార్చుకోవచ్చట. అవన్నీ చాలా పెద్ద ఎత్తున నిల్వలు ఉన్నాయి. అవి ఎక్కడొచ్చినాయి, ఎవరికి లీజ్ లేదు, అయినా 1000 టన్నులు పడి ఉన్నాయి అక్కడ. అంటే ప్రకృతి వనరుల్ని ధ్వంసం చేయడం, ఈ అడ్డగోలుగా అమ్ముకోవడమే కార్యక్రమం సాగింది. వీటన్నిటి మీద కూడా విచారణ చేయాలంటే ఏదో ఒక పద్ధతిలో. ఎందుకంటే ఒక భయం ఉండాలా. నాకు అధికారం, నేను ఎమ్మెల్యే అయితే నా ఇష్టం వచ్చినట్టు కొల్లగొడతాను అనే అధికారం ఎవరికి లేదండి. రాజ్యాంగం ఎవరికి ఇవ్వలేదు. వాళ్ళు ఎమ్మెల్యేగా ప్రజల తరఫున రిప్రజెంట్ చేయాలి తప్ప ఆ నియోజకవర్గం నా అబ్బ జాగీరు, నేను ఏదైనా కొల్లగొడతా అనే హక్కు ఎవరికి ఉండకుండా పాఠం జరిపేయాలా. కాబట్టి వీటన్నిటి మీద ఎంక్వైరీ జరిపించి సిఐడికి ఇస్తారా, ఇంకెవరికి ఇస్తారు, గవర్నమెంట్ ఉపేక్ష ఉండకూడదండి. ఉదాహరణ పనికి రాదు. ఈ విషయాలు తేల్చడం మాత్రం చాలా అవసరం. ఇంకోరి గుణపాఠం ఉంటుంది, ఇంకోసారి ఇటువంటి జరగవు. రైట్. థ్యాంక్ యూ వెరీ